Have you looked on my college? ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సనా ఈజ్ బ్యాక్. సో ఇంకా క్యాంటీన్కి వెళ్ళాల్సిందే మరి. ఇంకా మాకు ఇచ్చిన 10 minutes గ్యాప్లో సెకండ్ ఫ్లోర్ నుంచి క్యాంటీన్కి వెళ్ళే టైంకే అయిపోతుంది 15 minutes. ఆ గ్యాప్లో మళ్ళీ నాగు కాల్. ఇంక వెనక్కి తిరిగి చూస్తే ఇంకా నాగుతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా నాగుకి లేస్ ఇచ్చాను. లేస్ అంటే మళ్ళీ లేస్ ఇచ్చావా అని అడుగుతారు. లేస్ కాదండి, లేస్ ప్యాకెట్ ఇచ్చాను. 10 minutes కాదు కదా, 5 minutes ఇచ్చినా మా వాళ్ళు క్యాంటీన్ అని అంటారు. నేనైతే క్లాస్ నుంచి బయటకే రాను, ఎందుకంటే మనకున్న లేజినెస్ అలాంటిది. కానీ ఒకటి మాత్రం నిజం, ఫస్ట్ అయితే క్యాంటీనే మరి. బికాస్ ఫుడ్ లేకుండా బ్రెయిన్ స్టార్ట్ అవ్వదండి, హార్ట్ మాట వినదు, అందుకే క్యాంటీన్ పెడతారు. ఇంకా నలుగురు తెచ్చిన 4 రకాల లేసులు తినేసి ఇంకా మా చిట్ చాట్ స్టార్ట్ చేసాం. సిచ్యువేషన్ ఏదైనా కూలింగ్ ఈజ్ అన్ ఎమోషన్. అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ పెట్టుకుని మాతో మాట్లాడుతున్నారు. సరేలా అని చెప్పి కూర్చోబెట్టేసి చెప్పేస్తున్నాం. ఏమర్థమవుతుందో తల మాత్రం ఊపేస్తుంది. ఇంకలా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్కి వెళ్ళే టైంకి సనాకి మళ్ళీ ఫుడ్ గుర్తొచ్చింది. మళ్ళీ క్యాంటీన్కి రా కృష్ణ అంటుంది. నాకు అస్సలు ఓపిక లేదు అన్నా వినలేదు, నన్నే తీసుకెళ్ళింది. ఇంకా క్యాంటీన్కి వెళ్ళి వచ్చే గ్యాప్లో రక్తపింజిని కనిపించింది. కొంచెం లేట్ అయిందని చెప్పి బస్సు కూడా వస్తుంది. ఇంకా నాకు ఒక బాయ్ చెప్పేసి క్లాస్కి వచ్చే టైంకి మా ముందు బెంచ్ అమ్మాయి అప్పుడు ఫుడ్ కూడా తినేసింది. ఇంకా మా వాళ్ళు దాన్ని చూసి ఎంత లేట్ అయిందా అనుకున్నాం, కానీ లేట్ అవ్వలా. షీ ఈజ్ అ ఫ్లాష్ మ్యాన్. ఏదేమైనా లంచ్ తర్వాత ఐస్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. హార్ట్ హోమ్కి వెళ్ళాలి అంటది. టైం టేబుల్ 1 more క్లాస్ అంటది. ఫ్రెండ్స్ ఏదో చెప్తారంట వినే. కీప్ వాచింగ్. ఇంకా వాళ్ళు చెప్పినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.